హాయ్ హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం వంకాయ ఆలు కర్రీ ఎలా వండుకుందామో చూద్దామా. హాయ్ హలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వంకాయ ఆలు కర్రీ వండుకుందామా. ఎంతో కామన్ అయిన కర్రీ ఇది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి సరిగ్గా ఆయిల్ వేయాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేయాలి, మిర్చి వేయాలి, ఉల్లిపాయలు, కొంచెం ఇది ఫ్రై చేయాలి. సాల్ట్ వేద్దాం ఉల్లిపాయలు వేగడానికి. కొంచెం వేగాక దీంట్లో ఆలు వేద్దాము. చిన్న చిన్న ముక్కలా కట్ చేసి కొంచెం వేగనివ్వాలి. దీంట్లో కరివేపాకు కడుక్కొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం ఫ్రై చేయాలి దీన్ని. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా వండుకునే ఈ కర్రీ ఇది. కొంచెం అల్లం వేసుకుందాం. కొంచెం కలుపుకోవాలి అల్లం వేగడానికి. పసుపు వేసుకుందాం. దీంట్లో ఈ వంకాయ ముక్కలు కట్ చేసుకునే వేసుకోవాలి. వాటర్లో వేయడం వల్ల నల్లగవ్వకుండా తెల్లగా ఉన్నాయి చూడండి. కొంచెం కలుపుకోవాలి వేగడానికి. ఇది కొంచెం వేగనివ్వాలి వంకాయ ముక్క. కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేద్దాం. సరిపడేంత సాల్ట్ వేద్దాం. కారం వేసాక కలుపుకోవాలి. ముక్కలకి ఈ కారము ధనియాల పొడి ఉప్పు పట్టేట్టు. ఇప్పుడు ఇది వేగనివ్వాలి కర్రీ కొంచెం కలుపుకోవాలి. మధ్యలో కొంచెం ఉల్లిపొరక వేసుకుందాము. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో ఉల్లిపొరక ఉంది కాబట్టి ఉల్లిపొరక వేసాను. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మంచి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం వదిలేయాలి. కర్రీ ఎంతో సాఫ్ట్గా ఉడుకుతుంది. కర్రీ ఎంతో స్మూత్గా ఉడికింది. కర్రీ అయ్యింది. ఇప్పుడు కర్రీ ఎంతో సాఫ్ట్గా ఉడికింది. ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.